దేశ రాజధాని ఢిల్లీలో 2.5 గంటలకు పైగా హైటెన్షన్ కొనసాగుతోంది. నీట్ యూజీ పేపర్ లీకేజీలు, విద్యార్థులపై పోలీసుల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం వీధుల్లోకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్తో పాటు సీనియర్ నేతల నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ముట్టడికి యత్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రధాని నివాసానికి సమీపంలో భారీగా మోహరించిన ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిరసనకారులను అడ్డుకునేందుకు ముళ్లకంపలు, పలు అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశాయి. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ కాంగ్రెస్ నేతలు, యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులను, వందలాది మంది ప్రదర్శనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లలో సమీప స్టేషన్లకు తరలించారు. నిరసన అనంతరం పరిస్థితులపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల అరాచకాలకు సమాధానం చెప్పాలి అని ప్రధాని నివాసానికి మార్చ్ నిర్వహించాము అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రభుత్వం ఈ విపత్తుపై ఎటువంటి బాధ్యత వహించడానికి ఇష్టపడడం లేదు. అలాగే పార్లమెంటులో కూడా విద్యార్థుల భవిష్యత్తు, నీట్ అక్రమాలపై చర్చ జరగకుండా పారిపోతుందని ఆరోపించారు. దేశంలో లక్షలాది మంది యువత కలలను, భవిష్యత్తును ప్రధాని మోదీ, అమిత్ షా జోడీ నాశనం చేస్తోందని, వారు వెంటనే ప్యాకప్ చెప్పి పదవుల నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ల్యూటెన్స్ ఢిల్లీ, జంతర్ మంతర్, రైసినా రోడ్, కన్నాట్ ప్లేస్, సంసద్ మార్గ్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేతలు నేరుగా ప్రధాని నివాసం ముట్టడికి దిగడం జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ను నిరసిస్తూ రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి నచ్చచెప్పేందుకు రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ రాహుల్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలి అని కోరారు. దీనికి రాహుల్ గాంధీ విరమించము అని తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలి అంటే 5 డిమాండ్లను ఒప్పుకోవాలని షరతు కూడా విధించారు. అందులో ఒకటి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది, నీట్ పేపర్ లీక్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. మూడవది, నీట్ పేపర్ లీక్ తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలి. ఇక నాలుగవది, ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తు చేయాలి. ఐదవది, విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి అని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. తాము ప్రతిపాదించిన డిమాండ్స్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి అక్కడి నుంచి నేరుగా హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలు వినిపించారు. ఢిల్లీలో ఆందోళనలు, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించిన జరుగుతున్న నిరసనలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ఇక్కడ ధర్నా కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, పలువురు ఎంపీలందరూ కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. సో ఈ ధర్నాలో జాయిన్ అయ్యేందుకు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు ఆయనను ఇక్కడికి అనుమతించడం లేదు. సో భూపేష్ బఘేల్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాక్రే కూడా ఇక్కడ ఉన్నారు. సో వారందరినీ కూడా పోలీసులు నిర్బంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ముందుకు కదలకుండా పోలీసులు ఇక్కడ బందోబస్తు చర్యలు చేపట్టారు. హైలీ సెన్సిటివ్ జోన్ ప్రధానమంత్రి నివాసం. సో ఏకంగా ప్రధాని నివాసం గేటు వద్ద రాహుల్ గాంధీ బైఠాయించడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆయనతో చర్చలు జరుపుతున్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లు పెట్టారు. పార్లమెంట్లో దీనిపైన చర్చ జరగాలి.
దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. సో తమ డిమాండ్లను నెరవేరేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేటువంటి ప్రసక్తి లేదని రాహుల్ గాంధీ బైఠాయించారు. సో రాత్రి అయినా కానీ తాము ఇక్కడే ఉంటాం, కదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్పడంతో పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీకి మద్దతుగా వచ్చేందుకు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వచ్చారు. ఆయనతో పాటు మాణిక్ ఠాక్రే కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాక్రే కూడా ఇక్కడ మనకు కనబడుతున్నారు. సో వారు ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయడం లేదు. చాలామంది ఎంపీలందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కానీ పోలీసులు వారిని ముందుకు కదలనివ్వడం లేదు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ బైఠాయించినటువంటి నేపథ్యంలో క్లియర్గా తీవ్రమైనటువంటి భద్రతా లోపం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే నిఘా వ్యవస్థ లోపం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందని పోలీసులో చర్చ జరుగుతోంది. ఏకంగా ప్రధాని నివాసం వద్దకు, ప్రధాని గేటు దగ్గరికి వచ్చారంటే క్లియర్గా ఇది కంప్లీట్ సెక్యూరిటీ ల్యాప్స్ జరిగిందనేటువంటి ఒక భావం ఏర్పడింది. సో ఆ నేపథ్యంలోనే పోలీసులో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ ఆ చర్చలు పెద్దగా సఫలం కావడం లేదు. డెఫినెట్గా పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరగాలని చెప్పి ఇవి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. సో బయట ఇక్కడ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. సో నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్లు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో క్లియర్గా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం మాత్రం మనకు కనబడుతోంది. వెంకటేష్, ఈ నిరసనలు ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం ఢిల్లీకి మాత్రమే ఇవి పరిమితం కాలేదు. ఇటు హైదరాబాద్ లో కూడా ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా ఇక్కడ కూడా నిరసనలు మొదలయ్యాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ నిరసనల ఉధృతి ఇంకా పెరిగేలా ఉంది. దీనిపైన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతినిధుల మాటను మాత్రమే వింటోంది, కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిష్కారం కానీ దీనికి సంబంధించినటువంటి డెడ్ లాక్ను పరిష్కరించేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు నీట్ పేపర్ లీక్ అంశం పైన ఎన్డీఏ సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్ ఘటన జరగకుండా తాను చర్యలు తీసుకుంటాను. ఇది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వం సమస్య కాదు, రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల పేపర్ లీక్ ఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని తీసుకొస్తాం, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుంటాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతామని ప్రధానమంత్రి చెప్తున్నారు. అలాగే నీట్ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే వారందరినీ కూడా జైల్లో వేశాం, కోర్టులో వారికి శిక్షలు పడేలా తగినటువంటి చర్యలు తీసుకుంటాం, ఆ మేరకు సీనియర్ న్యాయవాదులను నియమిస్తామని కూడా ప్రధాని చెప్పారు. సో ఆ మేరకు ప్రధాని భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ దీనికి ల్యాబ్స్కు బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపైన మాత్రం మౌనంగానే ఉన్నారు. సో నిన్న ఢిల్లీలో భారీ ఎత్తున విద్యార్థులు పార్లమెంటు ముట్టడించారు. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికీ ఎలాంటి చలనం లేదు, ఎలాంటి ప్రకటన రావడం లేదు. కనీసం పార్లమెంట్లో ఈ అంశంపైన, నీట్ పేపర్ లీక్ అంశంపైన చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ కూడా పట్టుబడుతున్నాయి. కానీ దానిపైన కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం చర్చలకు మాత్రమే పరిమితమయ్యారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారిని పిలిపించి మాట్లాడారు. 3 డిమాండ్లు వారు పెట్టారు. ఒక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండవది వాంగ్చుక్ డిశ్చార్జ్, మూడవది చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం. ఈ 3 డిమాండ్లలో కనీసం ఒక్క డిమాండ్ పైన కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు, ఒక్కటి కూడా పరిష్కరించలేదు. దీని కారణంగానే విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో దీన్ని అడ్వాంటేజ్గా రాజకీయ పార్టీలు కూడా తీసుకుంటున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రంగంలోకి దిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేయడం పైన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసనను, ధర్నాను మరుగునపరిచేలా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. సో మొత్తానికి విద్యార్థుల అంశం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న విద్యార్థుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రంగంలోకి దూకింది. రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నివాసం వద్ద బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో క్లియర్గా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ అంశంలో స్కోర్ చేసుకునేందుకు అవసరమైనటువంటి తమ ఎత్తుగడలు చేస్తున్నారు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంకోవైపు విద్యార్థులు
జంతర్ మంతర్లో తమ నిరసన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పూర్తయ్యేంత వరకు నిరసన కొనసాగిస్తామని కూడా క్లియర్గా కాక్రోచ్ జనతా పార్టీ చెప్తుంది. మరోవైపు వాంగ్చుక్ కూడా ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నారు. సో అనేక చోట్ల ఈ నిరసనలు దీక్షలన్నీ కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. దాని ఫలితంగానే ఈరోజు ఈ రకమైనటువంటి సమస్య ఉత్పన్నమై ఏకంగా ప్రధాని ఇంటి గేటు వరకు కూడా నిరసనల వేడి తగులుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.